ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మళ్ళీ సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎంతగానో ఇష్టపడి తినే జీరా రైస్. జీరా రైస్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. మనకి రెస్టారెంట్లో దొరికే జీరా రైస్ కన్నా టేస్టీగా ఎలా రావాలో నా వీడియోలో మొత్తం మీ అందరికీ చూపిస్తాను. సో ఇక ఆలస్యం చేయకుండా జీరా రైస్ తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసుకొని నూనె బాగా వేడి అయిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు రెబ్బలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని తాలింపును ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేగించుకోవాలి. జీలకర్రను బాగా వేగించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి జీలకర్రను బాగా వేగించుకోవాలి. ఎందుకంటే జీలకర్ర కనుక సరిగా వేగకపోతే మనం రైస్ తింటున్నప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా వండుకున్న రైస్ని ఓన్లీ ఒక 90% ఉడికేలాగా వండుకోవాలి. అలాగా అయితేనే మనకి జీరా రైస్ టేస్టీగా ఉంటుంది, పుల్లలుగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని తాలింపుతో మొత్తం ఇలా కలిపేలాగా బాగా కలుపుకోవాలి. అంతే, చూస్తున్నారు కదా. సో ఇలా ఒక కలుపుకొని చివరగా కొత్తిమీర వేసుకొని 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో రుచికరమైన జీరా రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, జీరా రైస్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ అన్నం వండి పెట్టుకుంటే మనకి కర్రీస్ లేనప్పుడు అండ్ డైలీ రొటీన్ ఫుడ్ కాకుండా ఇలా డిఫరెంట్గా కనుక చేసుకొని తింటే జీలకర్ర కూడా హెల్త్కి చాలా మంచిది. కాకపోతే ఏంటి అంటే మనం జీలకర్రను బాగా వేగించుకోవాలి. ఎందుకంటే జీలకర్ర వేగకపోతే మనకి చేదుగా ఉంటుంది తింటున్నప్పుడు. దీంట్లో మనం ఏదైనా కొద్దిగా కనుక పచ్చడి కానీ ఏది పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఉట్టిగా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్నం ఉడకబెట్టుకున్నప్పుడే, అన్నం ఎలా వండుకుంటాం కదా, అప్పుడే కొద్దిగా అందులో ఉప్పు కూడా వేసుకొని అన్నం వండుకోవాలి. అలాగైతే మనకి టేస్టీగా ఉంటుంది. సో అన్నంలో ఉప్పు వేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ మనం దీంట్లో ఏదో సైడ్కి ఏదో ఒకటి పెట్టుకొని తినాల్సి వస్తుంది. సో నిజంగా చాలా టేస్టీగా ఉంది. మార్నింగ్ టైం మనకి డైలీ టిఫిన్స్ రొటీన్గా కాకుండా ఇలా అన్నం వెరైటీగా పులిహోర అలా ఎలా అయితే చేసుకుంటామో జీరా రైస్ కూడా ఇలా చాలా వెరైటీగా చేసుకోవచ్చు. నిజంగా రెస్టారెంట్లో దొరికే జీరా రైస్ కంటే టేస్ట్ చాలా బాగుంది. అలాగే న్యాచురల్గా తయారు చేసుకున్నాం. ఎలాంటి వెరైటీ ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ చేయలేదు, ఇంట్లో ఉండేటివి మాత్రమే యూస్ చేశాను. చాలా చాలా బాగుంది రుచి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, వావ్, చూడగానే తినేసేయాలనిపిస్తుంది కదా. నిజంగా దీన్ని మనం నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు. నేనైతే బిర్యానీ రైస్తో చేశాను. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.